బ్యాక్ టు మై ఛానల్. వర్షాలు వచ్చి ఈ మధ్య ఎక్కువ ఉంది, బాగా పండిపోయినాయి ఆకులన్నీ. మరి గుత్తిబీర అయితే కాయలు బాగా వచ్చాయండి, కానీ పసుపు కలర్ తిరిగిపోతా ఉన్నాయి. ఒకవేళ సారం లేకేమో. కాబట్టి ఇవాళ ఏం చేస్తున్నానంటే వర్మీ కంపోస్ట్లో నా దగ్గర ఉండే అన్నీ కూడా బోన్ మీలు, ఎప్సమ్ సాల్టు, సీవీడు, ఎన్పీకే, మస్టర్డ్ కేకు ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. నీమ్ కేకు పౌడర్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కొద్దిగా కలిపి పాట్స్లో వేసేస్తామని. ఇది మీకు ఎందుకంటే అండి, మనం ఒక్కసారిగా అన్ని పోషకాలు కూడా చెట్లకి ఇవ్వడం చాలా మంచిది. ఇంతకుముందు వీడియోలో కూడా నేను అదే మీకు చెప్తా వచ్చాను. ఎన్పీకే మెయిన్ కదండి మనకి. ఆ ఫోటోసింథసిస్కి కావాల్సినటువంటి పోషక పదార్థాలు వాటికి అందించాలి, తప్పదు. ఎంత మనము మంచి మట్టిలో వేసినా కూడా పాట్ మిక్సింగ్లో కోకోపీట్ వేస్తాము, మరి వర్మీ కంపోస్ట్ వేస్తాము, పేడ ఎరువు వేస్తాము. ఏం వేసినా కూడా మనము కావాల్సిన పోషకాలు అందించాలి. కాబట్టి అందరు కూడా ఇది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ముఖ్యంగా టెర్రస్ గార్డెన్లు వేసే వాళ్ళకి మనం ఏదో ఒక పోషకాలు వాటికి అందించాలి. ప్రతి వారము లేకపోతే 10 రోజులకు ఒకసారి పోషక విలువలు కలిగినటువంటి ఎరువులు, ద్రావకాలు వాటికి అందిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇలా ద్రావకాలు తయారు చేసుకోవాలంటే అందరికీ వీలుండదు. హోమ్ మేకర్స్ అనుకోండి ఏదో చేస్తారు, నాలాగే రిటైర్డ్ పర్సన్స్ అనుకోండి చేస్తాము. కానీ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బిజీగా ఉంటారు. ఏదో వారానికి ఒక రోజు ఉంటుంది లీవ్. ఆ ఒక్కరోజు లీవ్ని ఎన్నో వాటికి ప్లాన్ చేసుకుంటారు పాపం. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఈజీ మెథడ్ అండి. మనం ఏం చేస్తామంటే వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే పేడ ఎరువు కానీ కొంత తీసుకొని ఇవన్నీ కూడా వాటిలో మిక్స్ చేసి ఆ సాయిల్ కొంచెం లూజ్ చేసుకుంటూ ఆ వేరు తగలకుండా పక్కన పాట్లలో సైడ్లో బార్డర్లలో వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, చక్కని ఫలితం వస్తుంది. చూద్దామా, చేద్దామా? ఇదిగోండి, ఇది వర్మీ కంపోస్టు. బోన్ మీల్ అండి. ఇది భలే స్మెల్ అండి బోన్ మీల్. నీమ్ కేక్, ఎప్సమ్ సాల్ట్ కొద్దిగా ఉందండి, అయిపోయింది. ఎన్పీకే, గ్రౌండ్ నట్ కేక్ అండి. సీవీడ్, ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకోవచ్చండి. దీంతో మిక్స్ చేస్తాం. ఇదండి చెక్క ఎలా ఉందో, ఎంత బాగుందో. నాకు ఇది నచ్చలేదండి, చేయిబెట్టి కలిపేస్తా. గ్లౌజులు తెచ్చుకోండి. గ్లౌస్ వేసుకోవాల్సింది. గ్లౌస్ కిందనే మర్చిపోయా, తోటలోకి వచ్చేసా. పర్లేదులేండి, ఇవన్నీ కూడా మంచివే కదా. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇలా అన్నీ కలిపి ఇలా మిక్స్ చేసుకుందామండి. చాలా బాగా, అంటే కిందకి పైకి బాగా మిక్స్ చేసుకుందాం. మా ఇంటి పక్కన గీతాశ్రమంలో నిన్నటి నుంచి జేసీబీతో వర్క్ చేస్తూ ఉన్నారండి. అవితో అన్ని చెట్లన్నీ తవ్వేస్తూ ఉన్నారు, దున్నుతూ ఉన్నారు ఆశ్రమంలో. కాబట్టి సౌండ్, జేసీబీ సౌండ్ వస్తానే ఉందండి. నేనేం చేయలేను, మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ఓకే అండి, చెట్లకి వేసేస్తామా? మొదటగా ఇలా సాయిల్ లూజ్ చేస్తున్నానండి. అరటి చెట్టుకి కూడా వేస్తాము, చూద్దాం. సాయిల్ లూజ్ చేసుకుని ఇలా వేసి సాయిల్తో పాటు మిక్స్ చేసేస్తాను. వేరే చెట్లు అన్నీ ఉన్నాయండి.
కాబట్టి ఈ మడిలో కూడా కొంచెం కొంచెం వేస్తూ వస్తాను సైడ్లో. ఓకే, బీర చెట్టుకి వేస్తామా? అసలు దీని మొదలు ఎక్కడ ఉందో అర్థం కావట్లే. ఓకే, ఇక్కడ ఉందండి. ఈ మట్టిని ఇలా పైకి కిందకి మిక్స్ చేసి పెట్టేస్తాం. ఇక్కడ కాకర ఉందండి, ఈ కాకర కూడా కొద్దిగా వేస్తాను. ఓకే అండి, ఇలాగా అన్ని కూరగాయలు, తర్వాత పండ్ల చెట్లు, తీగపాదులు అన్నిటికీ కూడా ఇలా వేసేస్తున్నాను. ఆ తర్వాత తిరిగి మనం వారం తర్వాత 10 రోజుల తర్వాత వేరే ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం. ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. అంటే కష్టపడి ఈ ఫెర్టిలైజర్స్ తయారు చేసుకొని వాటిని వారం 10 రోజులు 20 రోజులు ఫర్మెంట్ చేసుకోవడము, అదంతా ప్రాసెస్ లేకుండా మన దగ్గర ఉండేటటువంటి ఎలాగో తెప్పించుకుంటాం మనం ఇలాంటివి కదండి. ఈ బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, సీవీడు, ఎన్పీకే తెచ్చుకుంటాం ఎలాగ మనం టెర్రస్ గార్డెన్స్కి. అవన్నీ కూడా వర్మీ కంపోస్ట్లోనో పేడ ఎరువులోనో కాస్త మిక్స్ చేసేసి కొద్దిగా అన్ని పాటలలో వేసేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తుందండి. నాకైతే చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది, మీకు కూడా వస్తుంది అనుకుంటున్నాను. కాబట్టి మెథడ్ అందరూ కూడా ఫాలో చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మొట్టమొదటిగా నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియో పంపిస్తుంటాను, వాటి నోటిఫికేషన్ మీకు ముందుగా వచ్చేస్తుంది, మీరు త్వరగా చూసేయచ్చు నా వీడియో. ఓకేనా అండి? మళ్ళీ ఇంకొక వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.